వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఓటమి నుండి కోలుకోలేకనే ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిపై అసత్య ప్రచారాలు. 10 ఏళ్లు మంత్రిగా ఉండి నిర్మల్లో ఏం వెలగబెట్టారు అని మీడియా సమావేశంలో సీనియర్ నాయకులు రావుల రామ్నాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శి విలాస్ అన్నారు. ఓటమి నుండి ఇంకా కోలుకోలేకనే మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి మతి భ్రమించి స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రామ్నాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కరిపే విలాస్ నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు. అసలు ఆయనను ఇంద్రకరణ్ రెడ్డి కాదు, ఈద్కా చాంద్ రెడ్డి అంటారని ఎద్దేవా చేశారు. రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ వెకేషన్లో నిర్మల్కు వస్తూ కేవలం మీడియాలో కనిపించడానికి ఏది పడితే అది మాట్లాడుతున్నారని అన్నారు. అసలు పదవుల కోసం, పైసల కోసం పార్టీలు మారే నీకు బీజేపీని, ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారిని విమర్శించే అర్హత ఇంద్రకరణ్ రెడ్డికి లేదని అన్నారు. ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి నియోజకవర్గం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నుండి కోట్లాది నిధులు తీసుకువస్తున్నారని తెలిపారు. ఆల్రెడీ ప్రపోజల్స్ వచ్చినాయి. ఈరోజు మొత్తం రైల్వే పనులు వేగవంతంగా నడుస్తున్నాయి. ఆ రోజు మీరు పత్రికా ప్రకటన తప్ప మీరు చేసింది ఏం లేదని నిర్మల్ ప్రజలకు వాస్తవాలు తెలుసు. ఈరోజు రైల్వే ప్రపోజల్స్ అలాగే రైల్వే పనులు వేగవంతంగా నడుస్తున్నాయి. దాని గురించి ఎస్టిమేట్స్ కూడా అయిపోయినాయని ప్రజలందరికీ తెలుసు. మరి ఇప్పుడు నిర్మల్ ప్రాంతానికి రైలు వస్తుంది, మరి రైతుల పరిస్థితి ఏంది? ఇక్కడ ఉన్నటువంటి రైతుల పరిస్థితి మరి గాలికి వదిలేసి రైల్వే లైన్ గురించి మాటలు మాట్లాడి ఈ టాపిక్ డైవర్ట్ చేయడానికి మీరు ప్రయత్నం చేయడం మేము ఊరుకోమని హెచ్చరిస్తున్నాము. నిర్మల్లో మాజీ మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీటు ఏర్పాటు చేసి నిర్మల్ ఎమ్మెల్యే ప్రజాపక్షపాతి, రైతుల పాలిట ఆపద్బాంధవుడుగా ఉన్నటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టుగా అనేక రకాలుగా మతి భ్రమించి అతని మీద ఉన్నటువంటి అక్కసునన్నిటి కూడా వెళ్ళగక్కుతూ మహేశ్వర్ రెడ్డి గారిని విమర్శించేటువంటి ప్రెస్ మీట్ నిన్న ఏర్పాటు చేయడం జరిగింది. మేము అడుగుతా ఉన్నాం, ఇంద్రకరణ్ రెడ్డి గారు, మీరు ఓటమి నుంచి ఇంకా కోలుకోనట్టున్నారు, దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కేవలం హైదరాబాదులో ఉంటూ అప్పుడప్పుడు వచ్చిపోతూ ప్రెస్ మీట్లు పెట్టిపోవడమేనా నీ పని? 10 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో మంత్రిగా పనిచేసినావు. 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసినటువంటి మీరు ఏ ఏ సౌకర్యాలు కల్పించారు? ఏ రకంగా అభివృద్ధి చేసిండ్రు? నేను తెచ్చినటువంటి పనులను కొబ్బరికాయలు కొడుతున్నాడు మహేశ్వర్ రెడ్డి అని చెప్పి నువ్వు ఆరోపిస్తున్నావు. దమ్ముంటే ఒకసారి రండి, ఎక్కడ నీ అభివృద్ధి కోసం ఏ పైసలు తీసుకొచ్చినావు రాష్ట్ర ప్రభుత్వం నుంచి? ఇలా 10 సంవత్సరాలలో ఏ ఒక్క రూపాయను అభివృద్ధి కోసం తెచ్చిన పైసలు ఉంటే చూపియండి, దానికి మేము సవాళ్ళు సిద్ధంగా ఉన్నాం. అంతేకాకుండా దాన్ని మర్చిపోయి ప్రజలను మభ్యపెట్టడానికి, తప్పుదో పట్టించడానికి అనేక రకాలుగా నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నం ఇలా ప్రజలు గమనిస్తున్నారనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా మిమ్మల్ని ఇంకోటి, ప్రజలు ఇంద్రకరణ్ రెడ్డి అని పిలవడం లేదు, ఇందుక చాంద్ రెడ్డి అనేటువంటి పరిస్థితి వచ్చింది, పేరుతో పిలుస్తున్నారు. కాబట్టి ఏదిగా చాంద్ రెడ్డి అనేటువంటి పేరు పడ్డదనేటువంటి నువ్వు ఎక్కడ దాన్ని ప్రజలు ఇచ్చేస్తారో అని చెప్పేసి భయపడిపోయి ఈ విధంగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. రానున్న 2 రోజుల్లో ఈ వైఖరి మార్చుకుంటే మంచిదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఇలా నువ్వు కేవలం పైసల కోసం, పదవుల కోసం ఎన్ని పార్టీలు మారినో ఇలా ప్రజలకు స్పష్టం చేయాలా. ఇలా నీ ఆస్తులను కాపాడుకోవడం కోసం, ఇలా నీ బంధువులకు ఉన్నటువంటి D1 పట్టాలను కాపాడుకోవడం కోసం, నువ్వు గతంలో కబ్జా చేసినటువంటి నీ బంధువులు ఎక్కువ ఏదైతే సికం భూములు కాపాడుకోవడం కోసం, ఇలా వాటన్నిటినీ రక్షించుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీలకు పోయింది నిజం కాదా? కేవలం 10 సంవత్సరాలు నీకు మంత్రి, నీ లైఫ్లో మంత్రి ఇచ్చినటువంటి పార్టీని వదిలేసి నీ ఆస్తులను కాపాడడానికి కాంగ్రెస్ పార్టీకి పోయినటువంటి నీవు ఇలా గెలిచినా కూడా మహేశ్వర్ రెడ్డి గారు అధికారంలో లేకున్నా ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ జెండా కింద గెలిచింది కాబట్టి ఆయన బీజేపీ పక్షాన నిలబడి ప్రజల కోసం పోరాటం చేస్తున్నాడు. ఇలా అధికారంలో లేకపోయినా కేంద్ర ప్రభుత్వం నుంచి కోట్లాది రూపాయలు తీసుకొచ్చి ఇలా గ్రామాలలో ఎక్కడికి వెళ్ళినా కూడా
కేంద్ర నిధులతోని సీసీ రోడ్లు, డ్రైనేజీలు, స్ట్రీట్ లైట్లు, అదేవిధంగా వాటర్ ట్యాంకులు, బడులు, గుళ్ళు, శ్మశాన వాటికలు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలా స్వచ్ఛ భారత్ కింద కనీసం మరుగుదొడ్లు కూడా ఇలా ఎక్కడికి చూసినా కూడా అభివృద్ధి పథంలో నిర్మల్ నియోజకవర్గాన్ని తీసుకుపోతా ఉంటే ఇలా కళ్ళు చూసి మండుతున్నాయి, నీకు ఓర్వలేకపోతున్నది. ఎందుకంటే ఇలా అభివృద్ధి ఇంతగానం ఎప్పుడు జరగలే కాబట్టి ఇలా ఓర్చుకోలేకపోతా ఉన్నారు. ఇలా నువ్వు అంటున్నావు ఈరోజు ఆదిలాబాద్ బీజేపీ, నిర్మల్ బీజేపీ, బైసా బీజేపీ, ఆర్మూర్ బీజేపీ, కామారెడ్డి బీజేపీ అని. ఇంకోటి చెప్తున్నా నీకు, నువ్వు ఉండే వార్డు బీజేపీ, నీ పక్క వార్డు బీజేపీ, నీ ఎన్నుకున్న వార్డు బీజేపీ. అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా బీజేపీ ఉన్నది. రేపు రాబోయే రోజుల్లో తెలంగాణలో ఎక్కడ చూసినా బీజేపీ గెలుస్తుంది. దీన్ని మీరు మర్చిపోతున్నారు. ఇలా మేము 8 సీట్లే అనుకుంటున్నారు కావచ్చు. ఇలా 8 సీట్లలో గెలిచినటువంటి నాయకులుగా ఇలా ప్రతిపక్ష నేతగా మహేశ్వర్ రెడ్డి గారు రాష్ట్రం అంతా పర్యటిస్తూ ఉన్నారు. వీళ్ళ అసెంబ్లీలో గొంతెత్తి మాట్లాడుతూ ఉన్నారు, ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఉన్నాడు. ఇలా రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు అన్ని జిల్లాలు పర్యటిస్తూ ఉన్నాడు. అదేవిధంగా నియోజకవర్గంలో కూడా పర్యటిస్తూ ఒక్కరోజు కూడా గంట సేపు కూడా విశ్రాంతి తీసుకోకుండా ప్రజల పక్షాన వెళ్తే ఒక అరగంట ఆలస్యం అయితే గంటల కొద్దీ ఆలస్యంగా పోతున్నాడు, నీకోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని అంటా ఉన్నావు. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఏ సమయానికి వెళ్ళినావో దీనికి సమాధానం చెప్పాలా. అదేవిధంగా అక్కడికి వెళ్ళినప్పుడు రైతులు తమ సమస్యలు చెప్పుకుంటే ఆ సమస్యలను అధికారులను నిలదీసి అడిగితే అధికారి లేకపోతే ఫోన్ చేసి మాట్లాడితే తప్ప ఇలా ఫోన్లలో బెదిరిస్తున్నాడని చెప్పేసి నువ్వు అంటున్నావు. ఇలా ప్రజలు ఇలా గన్ని సంచులు లేవు రైతుల కోసం, ఇలా లారీలు రావడం లేదు, వర్షాలు పడుతున్నాయి, మక్కల కుప్పలు అట్లనే ఉన్నాయి, వడ్లు రెడీ అయిపోయినాయి రావడానికి. ఇలా వచ్చినటువంటి దాంట్లో ఒక్కొక్క దాని సంచికి ఇలా 25 నుంచి 30 రూపాయలు కొనుక్కునేటువంటి పరిస్థితి వస్తున్నది. ఇలా అదే కాకుండా లారీకి పైసలు ఇవ్వాలా, అమ్మాలికి పైసలు ఇవ్వాలా, అక్కడ ఉన్నటువంటి సిఓకు పైసలు ఇవ్వాలా. ఇవన్నీ అవినీతి జరుగుతున్నాయని చెప్పేసి అవినీతి అధికారులను బెదిరిస్తే ఇలా నువ్వు అధికారులను భయపెడుతున్నావు అని చెప్పేసి ఇలా తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నావు. ఆ అధికారులు నీతో నుండి ఆ రోజు కుమ్మక్కైపోయి వాళ్ళు రైతులను దోచుకొని ఆ రోజు మీకు డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితులలో ఇలా మహేష్ అన్న లేడు, డబ్బులు తీసుకోవడానికి వెనకడిగేస్తున్నాడు. ఎందుకోసం అంటే ఈరోజు వాళ్ళ దగ్గర 4 కిలోలు, 5 కిలోలు, 6 కిలోలు చొప్పున కటింగ్ చేసినటువంటి దీంట్లో అధికారులు మీరు పంచుకున్నటువంటి వాస్తవం కాదా? ఇలా మహేష్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అవన్నీ బంద్ అయిపోయినాయి. ఏ ఒక్క రైతు దగ్గర కూడా సంచి దగ్గర 1 కిలో కూడా కట్ చేయకుండా వాటిని ఇలా రైస్ మిల్లర్లకు పంపి డబ్బులు ఇచ్చేటువంటి విధానాన్ని తీసుకొస్తే ఇలా నువ్వు విమర్శించేటువంటి పరిస్థితి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ చెప్తున్నది ఒకటే, ఇలా కేంద్ర ప్రభుత్వ నిధులతోని ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకరించకుండా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ప్రజల పక్షాన నిలబడి రైతుల కోసం నిరంతరంగా శ్రమించేటువంటి మా నాయకుడిని చూసి ఓర్వలేక ఈ విధంగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. కాబట్టి ఇదే విధంగా కొనసాగించినట్లయితే రానున్నటువంటి రోజుల్లో నీ అవినీతికి, నువ్వు చేసినటువంటి కబ్జాలకు, నువ్వు చేసినటువంటి దీనికి ప్రజలే గుణపాఠం చెప్తారు. మొన్నటి ఎన్నికలలో ప్రజలు నీకు స్పష్టంగా తీర్పిచ్చి విశ్రాంతి తీసుకోమని చెప్పి రిటైర్మెంట్ ఇచ్చిళ్ళు. పిల్లలను మన్మళ్ళతోనే వాళ్ళను హైదరాబాద్లో ఆడుకుంటేనే నీకు మంచి ఆరోగ్యంగా ఉంటావు. లేకపోతే నిర్మల్కి వచ్చినప్పుడల్లా మహేష్ అన్న అభివృద్ధి కనబడుతుంది, నీకు చూసి దాన్ని ఓర్చుకోలేవు, అనారోగ్యం పాలవుతావు. కాబట్టి రానున్న రోజుల్లో నీ కుటుంబంతో గడిపితే బాగుంటుంది. నీ వయసు ఎక్కువైపోయింది, నువ్వు ఇక రాజకీయాలకు స్వస్తి పలికి ఇలా దూరం ఉండడం మంచిదని చెప్పేసి కోరుకుంటూ, ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు కాబట్టి, రైతులకు న్యాయం చేస్తలేదు కాబట్టి మహేష్ అన్న ఇలా నిరంతరంగా రాజీలేని పోరాటం చేస్తున్నాడు. ఇలా ప్రజల పక్షాన, రైతుల పక్షాన నిలబడి ఎండలో ఇలా ఎండ సైతం లెక్క చేయకుండా రాష్ట్రంలో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎవరు కూడా బయటకు రావద్దని చెప్పి పిలుపునిచ్చిన కేవలం రైతుల కోసం మండు టెండలో గంటల తరబడి ఇవాళ హైవే మీద నిలబడి ధర్నా చేస్తే అప్పుడు అధికారులు దిగి వచ్చిన తర్వాత కలెక్టర్ స్పందించి అధికారులందరినీ పంపించి ఆ తర్వాత లారీలలో కుప్పలు సంచులలో నింపుకొని లారీలలో తీసుకుపోవడం జరుగుతూ ఉన్నది. మరి రైతుల పక్షాన్ని నిలబడి పోరాటం చేసి వాళ్ళ కోసం న్యాయం చేస్తే ఇలా మీకు వ్యతిరేకంగా కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇలా ప్రజల గుండెల్లో నిలిచిపోతున్నటువంటి మహేశ్వర్ రెడ్డిని రేపు మళ్ళీ ఎదుర్కోలేం రాజకీయంగా అని చెప్పేసి బదనం చేయడం కోసం ఈ విధంగా నువ్వు తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నావు. భారతీయ జనతా పార్టీ మహేష్ అన్న వెంట ఉన్నది. ఇవాళ లోకల్ కార్యకర్తలు ఎవరు కూడా వ్యతిరేకిస్తలేరు, అందరూ ఆయన వెంటనే ఉన్నాం. దాంతోపాటు రాష్ట్ర పార్టీ, జాతీయ పార్టీ కూడా
మహేష్ అన్నకు అండగా ఉన్నది. దాని ఉత్సాహంతోనే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇచ్చినటువంటి ఒక ప్రోద్బలంతోనే రాష్ట్రమంతా కూడా పర్యటిస్తూ ఉన్నాడు. మహేష్ అన్న పర్యటిస్తూ రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారితో సమన్వయం చేసుకొని తెలంగాణలో అధికారంలోకి తీసుకొస్తాం. ఈ తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతూ నిర్మల్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుంచుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పుడు మాటలు మానుకొని తప్పుడు ప్రచారం చేయకుండా ఆరోపణలు తప్పుడు అవన్నీ కూడా మానుకోవాలని చెప్పేసి, లేకుంటే ప్రజలే నీకు గుణపాఠం మళ్ళొకసారి చెప్తారని చెప్పి భారతీయ జనతా పార్టీ మాజీ మంత్రిని హెచ్చరించడం జరుగుతూ ఉంది.